నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. సార్ సింగయ్య డెత్ ట్రాప్ A1గా వాహన్ డ్రైవర్ రమణారెడ్డి, A2గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నిందితులుగా వైవి, పేర్ని నాని, విడదల రజని. అసలు ఏంటి ఇదంతా? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా బయటికి రారు. సోషల్ మీడియాలో అయితే మరింత ముందుకెళ్ళిపోయి ఆయన జీవితకై దేశీయాలి, ఆయన పనికిరాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికని మాట్లాడుకునే పరిస్థితి. ఏం జరుగుతుంది ఏపీలో? అదే కదా ఈ ట్రాప్ అనేది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ ట్రాప్. ఎప్పుడు ఏదో ఒక సమస్య, కేసులు. నిజంగా దురదృష్టకరం. ఒక పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎవరినో పరామర్శించడానికి వెళ్తున్నారు, ముందే ఉద్రిక్తత అయింది. ఎంతమంది 3 వాహనాలు ఉండాలి, 100 మంది ఉండాలి, ఇలా ఏవో పోలీసులు పెట్టారు. అవన్నీ కూడా ఆయన పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు దారి పొడవునా పోలీసులు లేరు, ఏం భద్రత లేదని వాళ్ళు ఒక మాట చెప్తూ వచ్చారు. అక్కడే పెట్టారు పోలీసులు అందరినీ. ఏదైతే ఒక ప్రమాదం జరిగింది, సింగయ్య నాయన చనిపోయాడనే వార్త వచ్చింది. వచ్చిన రోజు నుంచి ఆ రోజేమో చనిపోయాడన్నారు. ఆ తర్వాత ఆ ఎస్పీ ఆ ముందున్న వాహనం తాకిందన్నారు. వీళ్ళేమో అసలు క్యాన్వాయ్తో సంబంధం లేదన్నారు. ఇదంతా అయింది. కానీ అతనే ఒక మనిషి అయితే చనిపోయాడు. అందులో ఇంకా వేరే ఎవరు చనిపోయినా అట్లాంటి సమయంలో బాధాకరం కదా వాళ్ళని ఆదుకోవటం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయాలు, కొంతవరకు తెలంగాణ తిట్లు కూడా ఎలా తయారయ్యాయంటే ఎవరు A1 ఎవరు, A2 ఎవరు. A1 అంటే ఇది వరకు చాలా టాప్లో ఉండేవాళ్ళని A1 అనేవాళ్ళు. ఇప్పుడు A1 అంటే బూతులాగా తయారైంది. ఇప్పుడు అది అక్యూజ్డ్ 1 కాస్త అంతకుముందేమో A1 అంటే ఏ గ్రేడ్లో 1 కాబట్టి చాలా గ్రేట్ అని. దాని మీద మొన్న ఒక వీడియో ఒక ఛానల్లో ప్రసారం చేశారు. దాంట్లో కరెక్ట్గా దండలు, మనిషి టైర్ కింద పడటం అది కనిపిస్తుంది. సో మొదట పొరపాటు పడ్డారు. నిజానికి జగన్ వాహనం కిందే పడ్డాడినా, తోసుకుంటూ వెళ్ళిపోయారు, పట్టించుకోలేదని వార్త వచ్చింది. తర్వాత లావు కృష్ణదేవరాయలు ఒక ట్వీట్ పెట్టారు. సాయంత్రానికి పోలీసులు కూడా దాని కిందే పడ్డారు. మొదట మేము అలా అనుకున్నాం. ఆయన భార్య రూత్ మేరీ ఆమె ఫిర్యాదు చేస్తే మేము కేసు ప్రాథమికంగా పెట్టాము. కానీ తర్వాత చూస్తే ఒక వీడియో బయటకు వచ్చింది అని ఎస్పీ గారు సతీష్ కుమార్ అనుకుంటా ఆయన స్పెసిఫిక్గా చెప్తున్నారంటే ఈ వీడియోనే కేసుకి ఆధారమా, వేరే ఆధారాలు ఏమైనా దొరికాయో మనకు తెలియదు. కానీ ఈ వీడియో బయటకు వచ్చాక మేము ఆ కేసు తీరు మార్చి జగన్ మాజీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని పదే అదే అంటున్నారు వాళ్ళు. ఎక్స్ చీఫ్ మినిస్టర్ను A2గా మేము చేర్చాము అని. అంటే ప్రమాదవశాత్తు లేకపోతే నిర్లక్ష్యంతో నడపటం ఇట్లాంటివి అంతకుముందు కేసు అయితే, ఇప్పుడు ఈ మారిన సెక్షన్స్ ప్రకారం మరణానికి కారకులు అవడం ఒక విధంగా ఉద్దేశపూర్వకము అన్నది కూడా అన్న పద్ధతిలో వస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని మనము కేసులు పోలీసుల సంగతి పక్కన పెడితే అసలు ఎలా ఉందంటే దీని మీద చర్చ వర్మ, ఇదిగోండి తొక్కుకుంటూ కారుతో తొక్కి చంపేశారు అని ఒకరు హెడ్డింగు, కారు కింద నలిగిపోయిన మానవత్వం అని ఒకరు పెట్టారు, సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ ఇది వీళ్ళు పెట్టారు. ఇంకొకరేమో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా ఇంకో పత్రిక ఉన్నట్టుగా A2గా జగన్ అని వీళ్ళు పెట్టారు. అంటే ఇప్పుడు మామూలు ప్రజలకు వచ్చే సమస్య ఏంటంటే ఆ బాధతో పాటు ఇటువంటివి జరిగాయన్న విచారంతో పాటు తొక్కి చంపేశారు, సెక్షన్ మార్చారు, అసలు మొత్తం కథ ఇలా రకరకాలుగా ప్రమాదం కంటే, ప్రజల భద్రత కంటే కూడా రాజకీయమే ఇక్కడ ముఖ్యమైపోవటం అనేది కనిపిస్తుంది. గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయి కొన్ని. చాలా ముఖ్యమైన వ్యక్తులు చనిపోవటం, లేకపోతే తొక్కిసలాట్లు, లేకపోతే ఆ దాన ధర్మాలు చేస్తున్నారన్నప్పుడు తొక్కిసలాట జరిగి 2 చోట్ల ప్రకాశం జిల్లాలో, గుంటూరులో చనిపోవటం ఇలాంటివి. అప్పుడు మీడియాలో ఇటు ఈ మీడియాలో వెర్షన్, ఆ మీడియాలో అంటే ప్రతి దాన్ని కూడా 2 వెర్షన్స్ లాగా ఇప్పుడు తయారైన పరిస్థితి. అయితే పోలీసులు మటుకు నిన్న జాగ్రత్తగా వాళ్ళు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ రోజు మేము అంతవరకు చెప్పిన మాట నిజమే. ఆ 2 పెట్టి వైసీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళ సాక్షిలోనూ ఇంకో దాంట్లోనూ అప్పుడు ఇలా చెప్పాను, ఇప్పుడు ఇలా చెప్పారు చూడండి, ఒత్తిడితో మార్చారని వాళ్ళు. కాదా ఈ వీడియో అనేది కుక్కుడు, ఇది AI వీడియో అని ఒక మాట అయితే చెప్పొచ్చు మనం. పోలీసులు ఇంకా ఫైనల్గా ఈయన
ఇదేం చెప్పడం లేదు, మేము ఇంకా దర్యాప్తు చేస్తాము, దాని ప్రకారం మేము కలుపుతామని ఎస్పీ చెప్తున్నారు. పోలీసులు పాటించేంత సంయమనం కనీసం మీడియా వాళ్ళు కూడా పాటిస్తే, నిర్ణయము కేసు పెట్టేది పోలీసులు, నిర్ణయం చేసేది కోర్టులు అన్నటువంటి దానికి కట్టుబడి ఉంటే చాలా బాగుంటుంది. అలా కాకుండా రాజకీయ అభిప్రాయాలను పట్టేసి అయిపోయిందని వీళ్ళు అసలు అంతా అబద్ధమని వాళ్ళు చెప్తుంటే మటుకు ప్రజలు విస్తుపోవాల్సి వస్తుంది, ఒక అంచనాకు రావడం కూడా కష్టమైపోతుంది. కానీ ఒకటైతే చెప్పొచ్చు, మనం జాగ్రత్తగా ఉండాలి. అవును, తమకు సంబంధించిన వాళ్ళు పూలు వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చనిపోవటం అన్నమాట. రెండోది ఏంటంటే వాళ్ళు ఒక వీడియో చూపిస్తున్నారు, ఇది వైసీపీ వాళ్ళు ఒక ప్రకటన కూడా చేశారు. ఆయన కారు అదంతా వెళ్ళిపోయాక కూడా అతని ప్రాణాలతో ఉన్నట్టుగా మా వీడియోలో చూపిస్తున్నారు. నిజమే, అతను అక్కడ పడున్నాడు, చెయ్యేదో ఇలా ఎత్తుతున్నాడు, ఈ లోపల 108 వాహనాలు వచ్చాయి. కానీ ఇబ్బంది కలిగించే అంశం ఏమంటే అంత పెద్ద ప్రదర్శన వెళ్ళిన తర్వాత కూడా అతని పక్కన ఎవరు పెద్దగా మనుషులు లేరు. ఓకే, నిజంగా ఒక పెద్ద సంఘటన సందర్భంలో, ఒక పెద్ద సమీకరణ సందర్భంలో ఎవరైనా ప్రమాదానికి గురైతే గుమ్మి కొడతారు. కనీసం వాళ్ళను ఒక 5-10 మందినైనా వదిలిపెడతారు కదా. సామాన్యంగా మేము ఏం చేస్తామంటే, మనం కూడా సంస్థల్లో ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఒక బాధ్యుని మీలాంటి వ్యక్తిని అక్కడ పెట్టి మీరు చూసుకోండి అక్కడ ఆసుపత్రి అని చెప్తాం. అంటే వాళ్ళు ఎవరు లేరు అనేది వాళ్ళు చూపించే వీడియోలోనే కనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అక్కడ ఉపేక్ష ఉంది. అంతవరకు అది ఏ వీడియోనా కాదా అన్నది ఫారెన్సిక్ రిపోర్ట్స్లో తేల్చడం పెద్ద సమస్య ఏం కాదు. దాని గురించి ఏఐ అంటే ఏఐ అని మీరు ఎలా చెప్తారని, అదే వాళ్ళు ప్రసారం చేసిందే మంచిదని మీరు ఎలా చెప్తారు. నాకు రెండో ప్రశ్న, నేను ఆ పార్టీ తరఫు నుంచి చెప్పింది మొదటి విషయం, కానీ రెండో విషయం పోలీసుల పాత్ర ఏంటి? పోలీసులు అనేవాళ్ళు ఇన్ని ఆంక్షలు లేకపోతే అనేక జాగ్రత్తలు చెప్పిన వాళ్ళు, ఒక మనిషి అక్కడ పడి ఇదంతా ఏడనేది ఉన్నా అసలు రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలు వివాదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయన్నది తెలిసినా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? దాని మీద ఒక వ్యాఖ్యలు చేసేటప్పుడు, కేసులు పెట్టేటప్పుడు అయినా కానీ నిర్ధారణ చేసుకోలేదా? వీటి వల్ల విశ్వసనీయతకు కూడా విఘాతం వస్తుంది కదా, వివాదాలు పెంచే విధంగా మారుతుంది. కానీ ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వంలో పోలీసు అధికారులు ఇప్పుడు వాళ్ళు రకరకాల కేసుల్లో చిక్కుకున్న పరిస్థితి ఇదంతా ఉంది. ఈ కేసులు, రెడ్ బుక్లు ఇవి నడుస్తున్నాయి. ఈ మధ్యలో అయినా వాళ్ళు ఎందుకు కేర్ తీసుకోవట్లేదు? నా ఉద్దేశంలో ఇప్పటి నుంచి అయినా అక్కడ మాట్లాడేటప్పుడు కాదు, అసలు విషయంలోనే వివాదానికి అవకాశం లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే రోజు ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒక తగాదా తర్వాత ఒక తగాదా, ఇదిగో ఈ ప్రాణాలతో చెలగాటం. సార్, జగన్ అరెస్ట్ చేస్తారు అన్నారు, అది ఉంటుందా? ఉండే ఛాన్స్ ఉందా? అదే నేను చెప్తుంది, ప్రతిదీ జీవిత ఖైదని కూడా ఇందాక ఒక ప్రముఖమైన వాళ్ళు ఎవరో చెప్తున్నారు. సరే, ఎలా నిర్ణయిస్తారు అసలు? ఇప్పుడు రోడ్డు మీద మామూలు ప్రమాదాలు చాలా జరుగుతుంటాయి, ప్రమాదాలు జరగకూడదు, అందులో ముఖ్యమైన నాయకులు ఉన్నప్పుడు జరగకూడదు, అది చాలా నిజం. కానీ దాన్ని కాస్త ఇలా తిప్పేసి శిక్షలు కూడా వీళ్ళే నిర్ణయిస్తే, మొన్నే చీఫ్ జస్టిస్ గవాయి గారు అన్నారు, జడ్జ్, జ్యూరీ అండ్ ఎగ్జిక్యూషనర్ అని, వాళ్ళకు వాళ్ళే మొత్తం నిర్ణయం ఎలా తీసుకుంటారు? కోర్టుకు వదిలేయమన్నా. అందుకే నేను పోలీసులు కోర్టు వాళ్ళ పని వాళ్ళు చేయనిస్తే వాళ్ళు దీని మీద చెప్తారు. తప్పకుండా అరెస్ట్ చేయడం లాంటివి చేయొచ్చు. అరెస్ట్ చేశాక మళ్ళీ కోర్టులు ఎంతకాలం ఉంచదు, లేకపోతే వీళ్ళు ముందే వెళ్ళి దానికి ఏమైనా తెచ్చుకుంటారా? ఇప్పుడు ఆ డ్రైవర్ ఏమో పోలీసు కానిస్టేబుల్ రమణారెడ్డి అని, ఆయన్ను కూడా ఆ రోజు విచారించారు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా విచారించారు. ఇప్పుడు కొత్త వీడియో వచ్చిందని మళ్ళీ విచారిస్తే వాళ్ళు ఏం చెప్తారు అనేది ఒక విషయం. ప్రభుత్వ ఉద్యోగులే కాబట్టి ఒత్తిడి చేసి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించవచ్చు అని వీళ్ళు అంటారు. అవును, వాళ్ళకు భయపడి సాక్ష్యాలు చెప్పట్లేదని వాళ్ళు అంటారు. ఇవి అసలు ఎప్పటికీ ఇవి తేలేటట్టుగా. కాబట్టి నేను అనేది ఒకటి ప్రజల ప్రాణాలు, శాంతి భద్రతలు కాపాడాలి. రెండవది, ఇంతకుముందే ఎవరో కేంద్ర మంత్రి అంటున్నాను, నేను ఇంకా నిర్ధారణ కూడా చేసుకో, మరీ అంత ఇదిగా అంత మూర్ఖంగా ఉంటారా? కింద మనిషి పడితే కూడా తోసుకుంటూ పోయేటంతనే జరిగింది. అది ఉపేక్ష కావచ్చు, దృష్టికి రాకపోవచ్చు, కానీ తర్వాత అయినా జాగ్రత్త తీసుకోకపోవటం అంటే ఎవరు బాధ్యులుగా ఉండటం లేదనేది ఒకటి. మూడో విషయం ఏంటంటే మీడియా కూడా ఒకవైపున ఒకసారి 10 మంది చచ్చిపోతే అప్పుడు పట్టలేదా, అప్పుడు అంతకుముందు తొక్కిసలాట జరిగితే పట్టలేదా అంటే ఈ ప్రశ్నలకు ముగి ఎవరి విఘ్నత, ఎవరి వాస్తవికత వాళ్ళకు ఉండాల్సిందే అంతే. కానీ కావాల్సింది మటుకు ప్రజలకు రక్షణ కావాలి. మీ సమస్యల మీద చేస్తామని వచ్చినప్పుడు వాళ్ళే, అందులో వాళ్ళ పార్టీ
కార్యకర్త అతను. కాబట్టి మరి ఆ మొదటి ఫిర్యాదు ఇచ్చాక వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడు ఎవరు ఏం చెప్తారు, ఎప్పుడు చెప్తారు? ఇప్పుడు పోలీసులే సాక్షాత్ ఎస్పీ గారే 2 సార్లు 2 రకాలుగా చెప్తున్నప్పుడు ఎన్ని రకాల ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి, లేకపోతే ఎన్ని రకాలైన సత్యాలు వెలికి వస్తున్నాయి మనం చెప్పగలిగిన పరిస్థితి లేదు. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణాలు ఇటువంటివి పునరావృతం కాకూడదని మటుకు మనం కోరుకోవాలి. ఇందులోనే జరుగుతున్న